హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మల్లేష్ విహారీ. సో ఈరోజు మనం 2025 సంక్రాంతి రోజు నాడు మనం లంబసింగిలో ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూవర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఈ సంక్రాంతికి అయితే మేము లంబసింగ్ అయితే వచ్చాం. మేమైతే ఫుల్ ఖుషి చేసినాం. అయితే మీకు పల్లెటూరు వాతావరణం ఎలా ఉంది ఏంటంటే మీకు వీడియోలో పెట్టాను సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి. ఈ రోజు అయితే మీకు లంబసింగ్ అనేది మీకు చూపిస్తున్నాం. నాతో పాటు తను కూడా తీసుకొచ్చా. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళి వస్తాను. సబ్స్క్రైబర్స్ అందరికి కొంచెం సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం వచ్చాం ఫ్రెండ్స్. సో మీరు కూడా ఫ్యామిలీతో రండి, ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్, మేమైతే కాకినాడ నుంచి పిఠాపురం నుంచి అన్నవరం తుని మీదుగా రైట్ సైడ్లో నర్సంపట్నం వచ్చి ఈ లంబసింగ్ అయితే వచ్చాం. సో ఈ లంబసింగ్ రావడానికి అయితే మనకి ఓన్ వెహికల్ మీద రావచ్చు, లేదనుకుంటే బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బస్సు అయితే పాడేరు వెళ్ళి బస్సు ఎక్కాలి. ఇదే చెరువుల వ్యానం. ఇక్కడ ఎంట్రీ గేట్ అయితే ఉంటుంది. పర్ పర్సన్ 20 రూపీస్ తీసుకుంటారు లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు మనం వ్యూ పాయింట్కి అయితే దగ్గరికి అయితే వచ్చేసాం. సో టైం వచ్చి ఇప్పుడు 5:50 అయ్యింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అనుకుంటా ఉంటుంది సన్ రైజ్. సో ఫ్రెండ్స్, అందరూ కూడా సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి నూడిల్స్ అండ్ టీ కాఫీ బిస్కెట్స్ అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి. వెజ్ నూడిల్స్ వచ్చి 60 రూపీస్, ఎగ్ నూడిల్స్ వచ్చి 70 రూపీస్. ఎంతనే 50 రూపీస్ అంట. ఇదైతే పసుపు అయితే అమ్ముతున్నారు. పసుపు కొమ్మలు అనుకుంటా. ఈ పసుపు కొమ్మలు ఉడకబెట్టి ఎండబెట్టి తర్వాత పొడి చేయాలంట మరపెట్టి. కానీ ఇది చాలా ఒరిజినల్ పసుపు అండి ఇది. మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ ఈ ఊరి పేరు వచ్చి చెరువుల వ్యానం అంట. ఇక్కడ వాళ్ళే ఇక్కడ టోల్ గేట్ అయితే పెట్టుకున్నారండి వీళ్ళు. ఇక్కడ వచ్చే ఆదాయం కూడా వీళ్ళకే చెల్లుతుంది. ఇది కూడా సీజన్ లో, అన్ సీజన్ లో అయితే ఇక్కడ ఎటువంటి టోల్ గేట్ అలాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి పర్యాటకులు తక్కువ. ఎక్కేటప్పుడు మాత్రం జీప్ లైన్ లో, దిగేటప్పుడు మాత్రం ఇలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇదే వ్యూ పాయింట్ చూసారా. ఇదే వేలో జీప్ మీద వచ్చేటప్పుడు వాకింగ్ చేసుకుంటూ కిందకు వచ్చేసాం. మనం దిగేటప్పుడు కూడా మనకి వ్యూ పాయింట్ కనబడుతుంది. అలాగా చూసారా. కమాన్ కమాన్. సో ఫ్రెండ్స్, నైట్ అయితే జీప్లో మనం ఇదే వేలో వెళ్ళాం. చూడండి, ఇప్పుడు నడిచి కిందకైతే దిగిపోతున్నారు. పైకి ఎక్కేటప్పుడు 100 రూపీస్ తీసుకుంటారు, దిగేటప్పుడు కూడా సేమ్ అదే ప్రైస్. కానీ మనం ఎక్కేటప్పుడు మాత్రం జీప్లో రండి, దిగేటప్పుడు మాత్రం నడుచుకుంటూ హ్యాపీగా వాకింగ్ చేసుకుంటూ వచ్చేయండి. సో ఫ్రెండ్స్, చూసారుగా మంచి ఎంత ఘోరంగా ఉందో. ఇదే మంచి అండి. పైనుంచి చూసాం మన కొండపై నుంచి కింద చూసి ఎలా ఉందో. ఇంకా పోలేదు. టైం వచ్చి 9 o'clock అయింది. దిగే కొద్దీ ఆ మంచి కనబడుతున్నది భయ్యా. చూసారా ఎలా ఉందో. మేము జీప్లో దిగిపోదాం అనుకున్నాం. కానీ ఇలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తుంటే మాత్రం ఆ థ్రిల్లే వేరు. అంతే. ఎక్కడి నుంచి మన వెహికల్స్ అన్ని ఇక్కడ స్టాప్ అయిపోతే పైకి పోనేవారు. ఇదే పాయింట్. ఇక్కడ దాకా స్టాప్ అనమాట. సో ఇదే లాస్ట్ స్టేషన్. ఇక్కడే బండి పార్కింగ్ అన్ని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. జీప్స్ కూడా ఇక్కడ నుంచి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడైతే మనం తినడానికి అయితే ఉన్నాయి.
మా వెహికల్ ఎక్కడ ఉందో చూసుకోవాలి బాబు. ఇదే నైట్ అయితే మీకు చూపించలేకపోయాను, డే టైంలో అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడైతే చాయ్ అండ్ చీక్స్ కూడా దొరుకుతున్నాయి. ఎంత చీక్స్ అయితే 30 రూపీసా ఈచ్ వన్? టైం పడుతుందా అంటే ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇదేనండి మా వెహికల్. సో ఇక్కడ టెంట్స్ కూడా వేస్తారు, ఆ రూమ్స్ కూడా ఇక్కడే అవైలబుల్. సో మనం ఫ్రంట్కి వెళ్ళి స్ట్రాబెరీ ఫామ్ కూడా చూసేద్దాం, ఓకేనా? నాకు తెలిసి టెంట్స్ తీసుకునే కంటే రూమ్స్ తీసుకోవడం చాలా బెటర్. ఫ్యామిలీస్ వచ్చే వాళ్ళు ఎవరికైనా సరే ఇక్కడైతే చాలా వరకు బాగుంటుంది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి దూరంగా, చూసారా? అయ్యే వాష్రూమ్స్. లేడీస్కి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, స్ట్రాబెరీ ఫార్మ్స్కి అయితే మనం ఇట్లా పోవాలి. స్ట్రాబెరీ ఫార్మ్స్లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మీకు ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది. ఫ్లవర్ గార్డెన్ ఎంట్రీ టికెట్ అయితే 30 రూపీస్ తీసుకుంటారు. సో లెఫ్ట్ సైడ్లో అయితే మీకు స్ట్రాబెరీ ఫామ్ అయితే ఉంటుంది. చాలా మంది ఈ ఫ్లవర్ గార్డెన్లోకి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడే ఫ్రెష్గా రెడీ అవుతున్నాయి, ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు. సో ఇదంతా కూడా స్ట్రాబెరీ ఫామ్సే. సో ఫ్రెండ్స్, మమ్మల్ని ఇక్కడ దాకా ట్రావెల్ చేసి తీసుకొచ్చింది మా బండి వెహికల్ ఇది. ఇదే బండి మీద వంజ కూడా వెళ్ళిపోయాం. ప్యాసింజర్స్ బండి ఎక్కేటప్పుడు మాత్రం జీప్లో వెళ్ళాలి, దిగేటప్పుడు మాత్రం నడుచుకుంటూ వచ్చాను. మళ్ళీ ఎంజాయ్ చేసుకుంటూ రావచ్చు. ఓకే ఓకే, బాయ్. వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు.